ఈ చరాచర విశ్వములన్నీయు పంచమహాభూతముల నుండి పుట్టినవి. ఈ పంచమహాభూతముల కలయికతో కొనసాగుచున్నవి. మరలా సృష్టి అంతయు ఈ మహాభూతములో లయమైపోతుంది. ఈ మహాభూతములే విశ్వములన్నిటికీ ప్రకృతి పరిణామములకు కారణంగా ఉన్నవి. నిరాకారుడు, నిరంజనుడు, సృష్టి అంతటికీ మొదటనే ఉన్నవాడు, కాంతిని తేజస్సును ప్రసాదించువాడు, శక్తిని ధరించువాడు భగవంతుడు. మనము ఈయననే దర్శించాలి, ఈయననే కలవాలి, దాన్నే ఏగమంటారు. ఆయన నుండి ఆకాశం పుట్టింది. ఈ శక్తిమంతునే వేదాంతులు పరబ్రహ్మం అన్నారు. ఈ పరబ్రహ్మమనే మొట్టమొదటి వాణిగా, శక్తి స్వరూపిణిగా ఉపనిషత్తులు కీర్తిస్తూ ఉన్నాయి. ఈయన నుండి ఆకాశము, గాలి, అగ్ని, జలము, భూమి ఉత్పన్నములైనవి. ఈయననే పుట్టిక లేనివాడు, ఆకారము లేనివాడు. అన్ని వేదములు కీర్తించుచున్నవి. అన్నింటికీ ఆది ఒక్క పరబ్రహ్మమే. ఆయనయే ప్రాణ ప్రకాశమును ప్రసాదించుచున్నవాడు. ప్రకాశమనగా సత్యస్వరూపమైన ప్రాణము. దీని నుండి పంచమహాభూతములు పుట్టుకొచ్చాయి. శబ్దమైన ఆకాశము నుండి స్పర్శగల వాయువు పుట్టింది. ఆ వాయువు ఘర్షణచే రూపము గల అగ్ని పుట్టింది. ఆ అగ్ని నుండి రసస్వరూపమైన నీరు పుట్టింది. దాని నుండి వాసన కలిగిన భూమి పుట్టింది. విశ్వములన్నింటిలోని దేహములన్నీ ఈ పంచమహాభూతముల కలయిక మాత్రమే. ఈ స్థూల శరీరము మహాభూతముల యొక్క స్థూల తత్వము. ఈ స్థూల శరీరమందు మహాభూతములు సూక్ష్మ రూపములో సూక్ష్మ శరీరంగా ఉన్నాయి. మొదటి ఆవరణకు ఆనందమయ కోశము పేరు. ఇది ఆకాశతత్వము. దీనిపై విజ్ఞానమయ కోశము ఉన్నది. ఇది వాయుతత్వము. దీనిపై మనోమయ కోశమున్నది. ఇది అగ్నితత్వం. దీనిపై ప్రాణమయ కోశమున్నది. ఇది జలతత్వము. దీనిపై అన్నమయ కోశమున్నది. ఇది భూతత్వము. ఈ 5 కోశముల మధ్య అంతటా నిండి ఉన్న పరబ్రహ్మ తత్వం యొక్క ఆత్మ ఉన్నది. ఈ 5 కోశముల లోపలికి ప్రయాణం చేసి మన బుద్ధి ఆ పరమాత్మలో లయం అయిపోవాలి. అందుకోసమే ప్రతి మానవుడు తనలోకి తాను పయనం చేయాలి. జీవుడనగా చలనము కలిగిన ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు నిశ్చలంగా ఉన్నప్పుడు ఆత్మ అనబడుతుంది. దానినే నిశ్చల బ్రహ్మము అని అంటారు. ఈ ప్రాణ స్వరూపుడైన భగవంతుని నుండి ప్రతి జీవి యందు శ్వాస ప్రశ్వాసలు బహిర్గతంగా దర్శనమిస్తాయి.